చూడండి ఎంత గడ్డలాగున్న జున్ను రెడీ అయిందో. దీన్ని ఈ విధంగా ఎడ్జ్లు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా షేపులు కట్ చేసుకోవచ్చు అన్నమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి మంచి స్వీట్ ఐటమ్ ఒకటి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మన దగ్గర ఉండే పాలతో జున్ను తయారు చేసుకునే విధానం చాలా ఈజీగా చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు గేదె పాలు అవంటే అందుబాటులో ఉండవు కదా, జున్ను పాలు ఎప్పుడు పడితే అప్పుడు. కానీ మన సిటీస్లో కూడా చక్కగా జున్ను టేస్ట్తోని జున్ను పాలు చేసి చూపిస్తాను. అయితేనండి మన కిచెన్లోకి వచ్చి చాలా రోజులైంది కదా, అందుకని స్వీట్ ఐటెంతో మేము ముందుకు వచ్చాను అనమాట. పక్కా కొలతలతో చెప్తాను, నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? వచ్చేసేయండి. ఇవ్వండి, ఈ విధంగా ఒక గిన్నె తీసుకోండి. అందులోకి 2 పాల ప్యాకెట్లు, నేను 2 తీసుకున్నాను, అంటే లీటర్ అన్నమాట పాలు. అవి ఇందులో పోసుకుందాము. ఫుల్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది జున్ను. ఇదిగోండి, ఇది సంఘం వాళ్ళది మిల్క్ పౌడర్ అనమాట. మీరు ఏ కంపెనీ అంటే ఏ బ్రాండ్ తీసుకున్నా పర్లేదు, నేను సంఘం వాళ్ళది తీసుకున్నాను. మిల్క్ పౌడర్ 1/2 kg తీసుకోండి. దాన్ని ఇందులో బాగా కలుపుకుందాం ఈ పాలల్లో. ఈ మిల్క్ పౌడర్లో కొంచెం స్వీట్ ఉంటుంది. ఇది ఉండగట్టకుండా బాగా కలుపుకోండి. అలాగే బెల్లం అండి, బెల్లం వచ్చేసరికి 300 గ్రాములు తీసుకోండి. అంటే మిల్క్ పౌడర్లో స్వీట్ ఉంటుంది కాబట్టి ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇది కూడా బాగా కలిసే విధంగా కలుపుకుందాము. ఇదిగోండి, పాలల్లో బెల్లం కలిపిన తర్వాత ఈ విధంగా డస్ట్ వచ్చింది, అంటే పుల్ల పొడకాయ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు వడగట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఏం చేస్తారంటే 1 స్పూను మిరియాల పొడి వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి అన్నమాట, ఘాటు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే ఇలాచీ పౌడరు 1 పావు టీ స్పూన్ వేసుకోండి. ఇదంతా కూడాను బాగా కలిసే విధంగా కలుపుకుందాం. అమ్మా, ఈ మిరియాల పొడి అనేది బాగా కలవాలన్నమాట, ఉండలు లేకుండా కలుపుకోండి అమ్మా. ఇదిగోండి, చూడండి ఈ విధంగా కలవాలి. ఇందులో బాగా చిలికిన పెరుగు ఒక 5-6 స్పూన్లు వేసుకోండి. నా దగ్గర క్లిప్పింగ్ మిస్ అయింది. ఇదిగోండి, ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోండి.
ఈ గిన్నెలో పావు భాగం వరకు వాటర్ పోసుకోండి. ఈ నీళ్లు కాగనిచ్చి మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఈ పాలని దీని మీద పెట్టుకుందాము. ఇందులో పెట్టుకొని ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు ఉడికించుకుందాం. అంటే మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందాం, అంటే ఉడికిందా లేదా అనేది మధ్యలో ఒకసారి చూసుకోవాలమ్మా. ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దామమ్మా. ఈ విధంగా ఫోర్క్ పెట్టి చెక్ చేసుకోండి. ఇదిగోండి, మనకి రెడీ అయిపోయింది అనమాట జున్ను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె బయటకు తీద్దాం. ఇదిగోండి అమ్మా, ఈ విధంగా బయట తీసి పెట్టుకోండి. చల్లారిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 4 గంటలు పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ముక్కలు కట్ చేసుకోవచ్చు, అంత బాగా వస్తుంది. ఇదిగోండి, ఇది నేను రాత్రి చేసి పెట్టిన జున్ను. దీన్ని ఈ విధంగా ఎడ్జ్లు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా ప్లేట్లోకి తీసుకుందాము. ఎడ్జ్లు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకొని అందులోకి టర్న్ చేసుకోండి. ఇదిగోండి, జున్ను మీకు రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఈ విధంగా షేపులు కట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ ముక్కలు కట్ చేసుకోండి అమ్మా. ఎంత బాగా వచ్చిందో జున్ను, గట్టిగా ఎంత బాగుందో చూడండి. చూశారు కదండి, జున్ను ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. అయితే మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు కదమ్మా. రెసిపీ కూడా నాకు షేర్ చేయండి, సరేనా? నేను రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో. సరేనా? ఉంటానండి, బాయ్.